విజయవాడ భవానీపురంలో 42 ప్లాట్ల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. జోజినగర్లో 2 ఎకరాల్లో గల 42 ప్లాట్లున్నాయి. దీనిపై కోర్టులో వివాదం నడుస్తోంది. అయితే కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చిందంటోంది ఒక వర్గం. ఇళ్లను కూల్చడానికి ఉదయాన్నే పోలీసులు ప్రొక్లైనర్లతో వచ్చింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ, టీడీపీ నేతలు కూడా ఘటనా స్థలానికి చేరుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంతమంది 42 మంది రోడ్డు మీద పడిపోతుంటే మహిళలంతా కూడా పోలీసుల్ని పాపం చాలా బాధతో, ఆక్రోశంతో, చాలా ఆవేశంతో, చాలా ఆవేదనతో పోలీసులు కాళ్లు పట్టుకుంటున్నారు. మాకు మనుగడ కల్పించండి అని. ఈ స్థలానికి ఇక్కడ మున్సిపల్ ప్లాన్ ఉంది, బ్యాంకులో లోన్లు ఉన్నాయి, ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టారు. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా ప్లాన్స్, బ్యాంకు లోన్స్ తో కడితే ఈరోజు కొంతమంది వాళ్ళకి తెలియకుండా ఇది మాది అని చెప్పని కోర్టును కూడా తప్పుదో పట్టించే విధంగా ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేసి వారికి పోలీసు వ్యవస్థ అంతా కూడా, నాకు తెలిసి విజయవాడలో ఉన్న పోలీసు అంతా కూడా ఈరోజు ఇక్కడనే ఉంది. ఇక్కడేదో చాలా పెద్ద ఇది జరిగిపోతుంది. పోలీసు వ్యవస్థ గాని, ప్రభుత్వాలు గాని పేదవారిని కాపాడాల్సిన పరిస్థితి పోయి వాళ్ళని రోడ్డు మీద పడేసే విధంగా, నాకు తెలిసి సిటీలో పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో ఉన్న పోలీసులు అంతా కూడా ఈ పేదవారి పట్టుకొట్టడానికి మాత్రం ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఇది చాలా బాధాకరం. వీళ్ళందరూ కూడా ప్రాధేయపడుతున్నారు కదా, మాకు సమయం ఇవ్వండి. సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేశాం. 3 రోజుల్లో దీని మీద స్టే వచ్చేటువంటి పరిస్థితి ఉంది. 28వ తారీఖు, 29వ తారీఖు అని ప్రాధేయపడుతున్నా సరే మీరు కనీసం వాళ్ళ మొరాలకించకుండా, వాళ్ళ ఆవేదనని పట్టించుకోకుండా బలవంతంగా ఈ ప్రక్రియ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం.